హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్ బ్యూటీ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఎవ్రీ ఫ్రైడే కాన్సెప్ట్ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్లయితే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి pavitra_boorada కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ప్లీజ్ అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటో చూసేద్దామా. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా. ఇన్స్టెంట్గా మనం మోర్ స్టైలిష్గా ఎలా కనిపించాలి ఇన్ వెస్ట్రన్ వేర్లో మన డ్రెస్సింగ్ సెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ మనం ఇన్స్టెంట్గా స్టైలిష్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్, టక్ చేసుకోవడం. ఏంటి టక్ చేసుకోవడం అంటున్నారా? నార్మల్గా ఇప్పుడు మనం ఏవైనా షర్ట్స్ వేసుకున్నా, స్వెట్ షర్ట్స్ వేసుకున్నా, టీ షర్ట్స్ వేసుకున్నా సరే కింద మనం బాటమ్కి అనేది టక్ చేసుకోవాలి. టక్ చేసుకున్నట్లయితే ఇంత స్టైలిష్గా ఉంటుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి, పిక్స్ అండ్ వీడియో క్లిప్స్. నార్మల్గా మనం టక్ వేసుకోకుండా నార్మల్గా ప్యాంట్ పైన టాప్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఒక్కసారి మనం ఇన్సర్ట్ చేసుకున్నాక అది టక్ చేసుకున్నాక ఎలా ఉంటుంది అయితే చూసేయండి. సో ఇంకా మనకి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఇలాగ టక్ వేసుకోవడం వల్ల కాస్త షార్ట్గా ఉంటే గర్ల్స్ అయినా కాస్త టాల్గా అయితే కనిపిస్తారు. ఇదొక మెయిన్ టిప్. వెస్ట్రన్ వేర్లో స్వెట్ షర్ట్స్ వేసుకున్నా సరే, మనం టీ షర్ట్స్ వేసుకున్నా సరే టక్ చేసుకున్నట్లయితే ఇంకా స్టైలిష్గా అయితే మనం కనిపిస్తాము. అండ్ నెక్స్ట్, యాక్సెసరీస్. ఆల్రెడీ నేను మన ఛానల్లో వెస్ట్రన్ యాక్సెసరీస్ అయితే నేను చేశానంటే, అది ఎవరైనా చూడకపోతే ఫస్ట్ వెళ్ళి చూసి వచ్చేయండి, ఎందుకంటే మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. వెస్ట్రన్ వేర్లోకి వచ్చేసరికి యాక్సెసరీస్ అయితే మనకి ఇయర్ రింగ్స్ విషయానికి వచ్చేసరికి మెయిన్ ఇక్కడ 2 టైప్స్ మనం చూస్ చేసుకోవాలి. హూప్స్ అండ్ స్టడ్స్ మళ్ళీ అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ కావు, మనకి ఏవో సింపుల్గా అయితే అనిపిస్తాయి. హూప్స్ అంటారు, గోల్డెన్ హూప్స్ కానీ బ్లాక్ ఏ కలర్ అయినా సరే హూప్స్ అయితే మాత్రం మన లుక్ని అయితే చాలా స్టైలిష్గా అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ యాక్సెసరీస్లోనే వస్తుంది నెక్ చైన్స్ అనేవి ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ నడుస్తున్నాయి. లేయర్ టైప్ నెక్ చైన్స్, అవైతే స్టైలిష్గా అయితే ఉంటుంది. అండ్ లేదు మీరు అటువంటివి కొన్నాను ఇష్టం లేదనుకుంటే మీరు ఇటువంటి షార్ట్ చైన్స్ కూడా, వెస్ట్రన్ వేర్ ఇటువంటి షార్ట్ చైన్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. లుక్ అయితే బాగుంటుంది. సో మీరు నెక్ చైన్స్ విషయానికి వచ్చేసరికి ఇటువంటి షార్ట్ చైన్స్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేకుంటే లేయర్ టైప్. నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను ఏంటంటే, లేయర్ టైప్ తీసుకుంటే ఇటువంటి ప్లెయిన్ డ్రెస్సెస్ లైక్ ప్లెయిన్ టీ షర్ట్స్ మీద కానీ, లేదంటే మనకి ఫుల్ నెక్, కాలర్ నెక్ టీ షర్ట్స్కి అయినా సరే లేయర్ చైన్స్ అనేవి చాలా బాగా అనిపిస్తాయి. సింపుల్గా ఉండే టాప్స్ని ఆ లేయర్ చైన్స్ వేసేసరికి మన లుక్ని అయితే చాలా పాప్ చేసి చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తాము. అండ్ నెక్స్ట్, బెల్ట్. బేసిక్గా నేను ఎలా అనుకునేదాన్ని అంటే, బెల్ట్ అంటే మనకి బాటమ్ మనం వేసుకున్న ప్యాంట్ లూజ్ ఉంటేనే బెల్ట్ వేసుకోవాలి అని, అలా నేను లూజ్ ఉంటేనే బెల్ట్ ప్రిఫర్ చేసేదాన్ని. నార్మల్గా ఉంటే బెల్ట్ వేసుకునేదాన్ని కాదు. కానీ బెల్ట్ అనేది నేను ఇప్పుడు తెలుసుకునేది అంటే, మనకి స్టైలిష్గా మనం చూపిస్తుంది. లైక్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకున్నాం, మనకి ఆ ప్యాంట్ టైట్గానే అంటే లూజ్ ఏం కాదు, కానీ మనము ఒక టీ షర్ట్ని కానీ షర్ట్ని కానీ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మనం బెల్ట్ పెట్టేది ఎక్స్పోజ్ చేసినట్లయితే లుక్ అనేది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. మీరు బెల్ట్ ఎలా చూస్ చేసుకోవాలంటే, నార్మల్ మన ఫ్రంట్ ఉండే డైలీ అనేది కాస్త పెద్ద సైజ్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే మనం బెల్ట్ని ఎక్స్పోజ్ చేసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఈ బెల్ట్స్ అనేవి మనం మ్యాక్సీ డ్రెస్సెస్ పై కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రతిదానికి క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇలా సింపుల్గా ఉన్న మ్యాక్సీ డ్రెస్సెస్కి బెల్ట్ వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏమైనా లూజ్ మ్యాక్సీ డ్రెస్సెస్ లూజ్ ఉన్నా సరే ఇలాగా బెల్ట్ కానీ పెట్టుకున్నట్లయితే లూజ్ని కూడా మనం కాస్త మనకి అవి దగ్గరగా అవుతుంది. సో ఈజీగా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ అయ్యే మ్యాక్సీ డ్రెస్సెస్ మనం సైడ్కి పడేయకుండా అవి వేసుకుని ఇలా బెల్ట్ కానీ పెట్టుకున్నట్లయితే వాటిని కూడా మనం స్టైలిష్గా క్రియేట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, పేరింగ్ ఇన్ రైట్ వే. అది ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు నేను వేసుకునే టాప్ చాలా లూజ్ ఉంది. లైక్ నేను లూజ్ స్వెట్ షర్ట్ తీసుకున్నా, బాటమ్ ప్లాజో కానీ లూజ్ ప్యాంట్ తీసుకున్నా, అదొక టైప్. అండ్ నెక్స్ట్, స్కిన్ ఫిట్ టాప్ తీసుకున్నా అండ్ ప్యాంట్ కూడా స్కిన్ ఫిట్, మనకి స్కిన్ ఫిట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా. అంటే బాటమ్ లూజ్, టాప్ లూజ్. ఇక్కడ బాటమ్ టైట్, టాప్ టైట్, ఇలా ఎప్పుడూ ఉండకూడదండి. మన లుక్ని ఎలా అంటే ఏదో నార్మల్గా చేసేస్తాయి. అంటే లూజ్ వేసుకున్న కంఫర్ట్ ఉండకపోవడం, మళ్ళీ టైట్ వేసుకున్న కంఫర్ట్ ఉండకపోవడం అయితే జరుగుతుంది. సో అందుకే మీరు బాటమ్ లూజ్ టాప్ లూజ్ ఉండేటప్పుడు బాటమ్ టైట్ ప్రిఫర్ చేయండి, లేకుంటే బాటమ్ లూజ్ ఉండేటప్పుడు టాప్ని ప్రిఫర్ చేయండి. ఇక్కడైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను లూజ్ స్వెట్ షర్ట్ తీసుకునేటప్పుడు స్కిన్ ఫిట్ ప్యాంట్ని అయితే పేరప్ చేసుకుంటా.
అండ్ స్కిన్ ఫిట్ టాప్ తీసుకునేటప్పుడు కాస్త ప్యాంట్స్ కానీ అవి కాస్త విడ్త్ ఉండేటట్టు అటువంటి ప్యాంట్స్ని అయితే చూస్ చేసుకుంటా. సో మీరు రైట్గా పేర్ చేసుకుంటే మాత్రం మీకు స్టైలిష్గా అయితే మాత్రం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఐరన్. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఐరన్. ఇప్పుడు మంచి టాప్, మంచి స్వెట్ షర్ట్ తీసుకున్నా, లూజ్ ఉంది, కింద బాటమ్ టైట్ వేసుకున్నా, మంచి షూస్ వేసుకున్నా, యాక్సరీస్ అన్ని వేసుకున్నాక నా ఆ స్వెట్ షర్ట్కి ఎక్కువ రింకిల్స్ అలా ఉంటే ఆ లుక్కే మనకి పోతుంది. ముడతలు అయిపోతే స్టైలిష్గా క్రియేట్ చేసుకోవడం పక్కన పెడితే ఏదో మూల పడేసిన స్వెట్ షర్ట్ని వేసుకున్నట్టు అయితే ఉంటుంది. సో ఎప్పుడు ఆ మిస్టేక్ అయితే చేయొద్దు. మీరు వేసుకునే డ్రెస్ అయితే ప్రాపర్గా ఐరన్ ఉండేటట్టు అయితే మాత్రం చూసుకోండి. ఐరన్ ఉండేటట్టు అయితే మాత్రం మనకి చాలా క్లాసిక్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. మెయిన్గా మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏదో అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వము, రేపు ముడతలు ఉంది ఏంటని. అలా కాకుండా మంచిగా ఐరన్ చేసుకున్న డ్రెస్సెస్ వేసుకున్నట్లయితే మనం కంఫర్ట్గా అయితే ఈజీగా మనం బయటకు వెళ్ళొచ్చు, చాలా కంఫర్ట్గా అయితే ఉండొచ్చు. వ్రింకిల్స్ వేసుకున్నట్లయితే మనం స్టైలిష్గా రెడీ అయిన మాటను పక్కన పెడితే చాలా ఇబ్బంది పడుతుంటాం. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మేకప్ అనేది ఎప్పుడు అవని మనల్ని డామినేట్ చేసినట్టు ఉండకూడదు. ఎటువంటి ఈ జ్యువెలరీ అవని, డ్రెస్సెస్ అవని, మేకప్ అని ఏది మనల్ని డామినేట్ చేసినట్టు అయితే ఉండకూడదు. ఇక్కడ నేనైతే ఏం చెప్తానంటే మీరు మేకప్ అనేది చాలా మినిమల్గా ఉండాలి, చాలా తక్కువ ప్రొడక్ట్స్ తోటి మీరు కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ మెయిన్గా మీరు మేకప్ రెగ్యులర్గా వేసుకోవాలి అనుకుంటే మీరు ఫౌండేషన్స్ అన్ని ప్రతిసారి మన స్కిన్కి ఫౌండేషన్స్ రాయడం మన స్కిన్కి అస్సలు ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇదైతే మాత్రం ఎంత మనం ప్రాపర్గా స్కిన్ కేర్ తీసుకున్నప్పటికీ కాస్త మనం నీట్గా క్లీన్ చేసుకుపోయినా సరే మళ్ళీ మన స్కిన్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకే ఇక్కడ నేనేం చెప్తానంటే కాంపాక్ట్ ఫౌండేషన్ ఇవన్నీ స్కిప్ చేసేసి మన ఫేస్లో హైలైట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటే చాలు. ఐబ్రోస్ మనం ఎవ్రీ మంత్ ట్రిమ్ చేసేసుకొని ఐబ్రో పెన్సిల్ యూస్ చేయడం, అండ్ కళ్ళకి మస్కారా అప్లై చేసుకోవడం, అండ్ లిప్స్కి డైలీ లిప్స్టిక్ యూస్ చేయండి అని అయితే మాత్రం చెప్పిన కలర్ లిప్ బామ్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంకా డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయి ఫేస్ పైన, కాంపాక్ట్ మనము ఫౌండేషన్ వాడకపోతే ఎలా అనుకునే వాళ్ళు కన్సీలర్ యూస్ చేయొచ్చు, అది ఆప్షనల్. మీరు పక్కా యూస్ చేయాలని అయితే మాత్రం చెప్పను. ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉండేవాళ్ళు ఫౌండేషన్ యూస్ చేయమనుకునేటప్పుడు కన్సీలర్ యూస్ చేసి మీరు కవర్ చేసుకోవచ్చు. సో అయితే ఈ వీడియోలో నేను ఏంటంటే మనం రైట్ వేలో ఎలా డ్రెస్సెస్ని బాటమ్ లూజ్గా ఉండేటప్పుడు టాప్ని ఎలా పేరప్ చేసుకోవాలి, అండ్ మేకప్ అనేది చాలా మినిమల్గా ఉండాలి, మనం చూస్ చేసుకొని యాక్సెసరీస్ ఎలా ఉండాలి, అండ్ బెల్ట్ ఇన్సర్ట్ ఇవన్నీ ఇవేవైతే ఉన్నాయి ఈ స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే మన లుక్ని అయితే బాగా స్టైలిష్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికంటే వేరేగా కాకుండా మన దగ్గర ఉండే ఐటమ్స్ తోటే మనం రైట్ వే మనం కరెక్ట్గా ప్రాపర్గా డ్రెస్సింగ్ కానీ చేసుకున్నట్లయితే మన లుక్ని అయితే స్టైలిష్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు నేను చెప్తున్నాను. ఇది కరెక్ట్, ఇలానే ఫాలో అవ్వండి అని అయితే మాత్రం చెప్పను. మీరు ఇంకా నెట్లో ఎక్కడైనా సెర్చ్ చేసినట్లయితే మీకు వేరే దొరికిందా ఏ విధంగా అయినా సరే మీకు నచ్చిన విధంగా మీకు కంఫర్ట్ ఉన్న విధంగా అయితే మీరు రెడీ అవ్వచ్చు, మిమ్మల్ని మీరు స్టైలిష్గా కంఫర్ట్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ముందు మన వీడియోస్లో చెప్తున్నా అండ్ ఇప్పుడు చెప్తున్నా, ఎంత రెడీ అయినప్పటికీ మన ఫేస్ స్మైల్, మనలో కాన్ఫిడెన్స్ లేకపోతే స్టైలిష్గా ఉండడం కాదు కదా, మనం కనిపించనండి. ఎప్పుడైనా మీ ఫేస్లో స్మైల్ అండ్ మీలో కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మనం చాలా స్టైలిష్గా చాలా అట్రాక్టివ్గా అయితే గుర్తుగా ఉంటాము. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎంతో కొంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.